మనం ఈ వీడియోలో వచ్చేసి 28 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ పద్మ అవార్డ్స్ గురించి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా నేను ఇంకొక వీడియో కూడా పెడతాను. సో అది ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు ఏంటంటే చాలా ఛానల్స్ చిన్న చిన్న ఛానల్స్ ఏంటంటే ఇప్పుడు క్రియేట్ అయిన ఛానల్స్ ఏంటంటే నేను ఏదైనా ఒక కంటెంట్ పెడతానంటే ఆ కంటెంట్ వెంటనే వాళ్ళు కూడా తయారు చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. అందుకే నేను ముందుగా అనౌన్స్మెంట్ చేయాలనుకోవట్లేదు. వీడియో పెట్టిన తర్వాత అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అయితే ఎందుకు వాళ్ళు పెడితే మనకు ప్రాబ్లం ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న కొంతమంది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ కంటెంట్ నాకంటే కొంచెం ఒక 1 or 2 hours ముందే పెట్టడం ద్వారా అక్కడే చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్స్కి పెద్ద ఇక్కడ అవకాశాలు లేవు. ఏంటంటే ఎడ్యుకేషన్ ఛానల్ అంటే ఏదో ఒక అనవసరమైన ఛానల్ అనేలాగా అందరూ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ ఇంకేవైనా ఛానల్స్ చూస్తే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళకి ఆడియో రిటెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది చూస్తారు, ఎండ్ వరకు చూస్తారు వీడియో. బట్ మనకు అలా కాదండి. ఎడ్యుకేషన్ ఛానల్ అంటే ఏదో పనికిరాని ఛానల్ లాగా అవసరం లేదు మనకి ఏంటి అనేలాగా చాలామంది చూస్తారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దానికి తగ్గట్టు వాల్యూ ఇవ్వరు కొంతమంది ఛానల్కి. సో నేను నా ఛానల్ అనే కదా, మీరు ఏ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో అవుతున్నా మీకు అది యూజ్ అయితేనే ఫాలో అవ్వండి. వాళ్ళు పెట్టే ప్రతి వీడియోని, నేను పెట్టిన ప్రతి వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. అలా మీరు చూస్తేనే పెట్టే వాళ్ళకి బూస్టింగ్ వస్తుంది. అండ్ మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. మీరు ఒక వారం తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వేరు, వారంకి ముందే మీరు తెలుసుకొని అలర్ట్ అయ్యి మీకు ఉపయోగపడితే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వేరు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ 1 month నుండి నేను గమనిస్తున్నాను మన ఛానల్లో వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది అది. ఎవరైతే 30 నిమిషాలు సోది చెప్తారో వాళ్ళనే ఫాలో అవుతారు. ఎవరైతే 15 నిమిషాలు 20 నిమిషాల లోపు కంటెంట్ చెప్తారో వాళ్ళని ఫాలో అవ్వరు. సో నేను చెప్పేది అదే, కంటెంట్ ఫాలో అవ్వండి, అప్డేటెడ్ ఇస్తున్నారో లేదో చూసుకోండి, అండ్ మీకు అర్థమవుతుందో లేదో చూసుకోండి. ఓకేనా? నేను ఫేస్ చూస్తే నన్ను అక్కడనే మీరు టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. లేదంటే నేను కూడా ఫేస్ వచ్చి చేసేవాడిని. ఎనీవే, సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులో 9.99% వాటాను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ నుండి ఎవరు అనుమతి పొందారు అంటే ఎల్ఐసి అండి. సో భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీన్ని ఎల్ఐసి అంటాము. ఇది 99.99% అంటే ఓవరాల్గా ఒక 10% అనుకోండి వాటాను కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించినట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకటించింది. బట్ మనకి ఇన్ కేసు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ఇది 10% ఇస్తాడు, 9.99% కూడా ఇస్తాడు. కాబట్టి నేను 10% అన్నా అది గుర్తుపెట్టుకోకండి, 9.99% అని గుర్తుపెట్టుకోండి. సో ఎల్ఐసి ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 5.99% వాటాను కలిగి ఉంది. ఇప్పుడు అడిషనల్గా ఇంకొక 9.99% బై చేయడానికి అప్రూవల్ కూడా వచ్చింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తన వాటాను విస్తరించడానికి సంబంధించి ఆర్బీఐకి గతంలో దరఖాస్తు కూడా పంపింది. సో మనందరికీ తెలుసండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా పెద్ద బ్యాంకు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది నెంబర్ 1 బ్యాంకుగా ఎదిగింది రీసెంట్ టైంలో. కాబట్టి అది మీరు చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ సెకండ్ వన్, బీహార్ రాష్ట్రానికి 9వసారి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే నితీష్ కుమార్ అండి. బీహార్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ జనతాదళ్ అధినేత అయిన నితీష్ కుమార్ తన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్కి అయితే సమర్పించారు. బీజేపీతో కలిసి మళ్ళీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన అందరికీ తెలుసు, మనకి కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఇతర లోకల్ పార్టీలతో టైఅప్ అయ్యి లాస్ట్ టైం ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. అతనికి మరి ఏ విభేదాలు వచ్చాయో మనకు తెలియదు, కానీ మొత్తానికి అటు నుండి క్విట్ అయ్యి మళ్ళీ బీజేపీలో అయితే అంటే బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్న ఆలోచనతో ఆయన ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, గ్లోబల్ బ్యాంక్, దీన్ని స్టాండర్డ్ చార్టర్డ్ అని కూడా అంటారు. గ్లోబల్ బ్యాంక్ని స్టాండర్డ్ చార్టర్డ్ అని కూడా అంటారు. దీనికి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియా వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి రానా తల్వార్ అండి. యాక్చువల్గా ఆయన చనిపోవడం జరిగింది. సో చనిపోయిన విషయం నేను క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు, కానీ బట్ ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఆయన కొంతకాలం హెల్త్ ఇష్యూస్ ద్వారా 76 years ఏజ్లో చనిపోయారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రానా తల్వార్ 1969లో సిటీ బ్యాంకులో తన కెరీర్ స్టార్ట్ చేశారు. 1990 దశకంలో బ్యాంక్ కన్స్యూమర్ బిజినెస్ పెరుగుదలలో కీలక పాత్ర పోషించారు. దీంతో సిటీ బ్యాంక్ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, యూరప్, నార్త్ అమెరికా రిటైల్ బిజినెస్లకు ఆయన
సారథ్యం వహించడం జరిగిందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, భారత సుప్రీంకోర్టు ఏర్పాటు అయ్యి 2024 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 75 సంవత్సరాలండి 2024కి. ఓకేనా, అది కూడా జనవరి 28కి అండి. ఓకేనా. సో సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను కూడా ప్రధాని మోదీ గారు అయితే ప్రారంభించారు. ఆ వజ్రోత్సవాలను కూడా మోదీ గారు ప్రారంభించారు. సో ఈ వెబ్సైట్ ద్వారా దేశ పౌరులకు సుప్రీంకోర్టు సంబంధించిన డిజిటల్ రిపోర్ట్స్ కావచ్చు, జడ్జిమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సుప్రీంకోర్టు భవన విస్తీర్ణం చేయడానికి 800 కోట్ల బడ్జెట్ను కూడా మోదీ గారు అప్రూవ్ చేశారు. అండ్ సుప్రీంకోర్టు 1950 జనవరి 28న స్టార్ట్ అయింది. ఎప్పటికీ 75 సంవత్సరాలు కంప్లీట్ అయిందనమాట. దేశంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీం కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చట్టాలను సైతం సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. చాలా చేంజెస్ చేయమని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. సో ఇది మ్యాటర్. ఓకేనా. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిల స్ట్రెంత్ ఎంత ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు స్ట్రెంత్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉందో ఎవరికైనా చెప్పండి. యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేద్దును, బట్ నేను లాస్ట్ టైం దాని గురించి చెప్పాను, అందుకని ఇక్కడ చెప్పలేదు. మిమ్మల్ని అడుగుదాం మీరు ఏం చెప్తారనే ఉద్దేశంతో. ఇన్ కేస్ మీకు తెలియపోయినా పర్లేదు, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకొని అయినా మీరు కామెంట్ చేయండి. సో ఆ కామెంట్ చేయడం ద్వారా మీరు రాత్రి నిద్రలో లేచి అడిగినా సరే చెప్పగలుగుతారనమాట. ఎందుకంటే మీకు బ్లైండ్గా గుర్తుండిపోతుంది. తర్వాత 5, ఏ సంస్థతో కలిసి ఎయిర్ బస్ భారతదేశంలో H125 సివిలియన్ హెలికాప్టర్లు తయారు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన విషయం మీద రీసెంట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చినప్పుడు యాక్చువల్గా ఈ ఒప్పందం జరిగింది ఆ టైంలో. సో అందుకని దాంట్లో కలిపి చెప్పాను. బట్ ఇప్పుడు సపరేట్గా చెప్పడానికి కారణం ఏంటంటే అది అంటే ఇది తయారు చేయడానికి మన ఇండియాలో ఒక ప్రముఖ కంపెనీతో టైఅప్ అయితే అయ్యారనమాట. అదేంటో మీకు చెప్తాను. ఆన్సర్ వచ్చేసి టాటా గ్రూప్ అండి. సో టాటా గ్రూప్ అండ్ యూరోపియన్ ఏరోస్పేస్ కంపెనీ అయిన ఎయిర్ బస్ కలిసి మన ఇండియాలో H125 అనే సివిలియన్ హెలికాప్టర్లను తయారు చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఈ అగ్రిమెంట్ ద్వారా గాలి, అంతరిక్ష సాంకేతికత, సముద్ర సాంకేతికత, నీటి అడుగు డొమైన్ అండ్ భూయుద్ధానికి సంబంధించిన పరికరాలు మరియు వ్యవస్థలు ఈ ఒప్పందంలో భాగం. ఇది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ డిఫెన్స్, అటానమస్ వెహికల్స్, ప్లాట్ఫామ్లు సహా అత్యాధునిక సాంకేతికతపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎయిర్ బస్ మన ఇండియాలో H125 అనే ఒక సివిలియన్ హెలికాప్టర్లను అయితే అసెంబుల్ చేస్తారండి. ఇక్కడ అసెంబ్లీ మాత్రమే. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం మన ఇండియాలో. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్ ఏర్పాటైతే మన ఇండియాలో ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ 6th వన్, ఏ దేశ క్రికెట్పై విధించిన సస్పెన్షన్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎత్తివేసింది లేదా తొలగించింది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. సో ఎందుకు శ్రీలంక మీద సస్పెన్షన్ వేసింది ఏంటంటే అక్కడ క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జాప్యం ఎక్కువైపోయిందనమాట. అంటే దానికంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అలాంటి సంస్థ ప్రభుత్వం చెప్పినట్టు వింటుంటే మరి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అది వాళ్ళ చట్ట ఉల్లంఘన అవుతుంది కదా, వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది. అలా ఉల్లంఘించిందనే ఉద్దేశంతో దాన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ తన తప్పును దాన్ని తెలుసుకొని సో మొత్తానికి ఆ సమస్యను తొలగించుకున్నందుకు గాను మళ్ళీ ఆ సస్పెన్షన్ అయితే ఎత్తేసిందనమాట. ఇకపై ఐసీసీ నిర్వహించే ప్రతి ఫార్మాట్స్లో కూడా అంటే టోర్నమెంట్లో కూడా ఇక మీద శ్రీలంక అయితే ఆడడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి. తర్వాత 7th వన్, ప్రపంచ కుష్టివ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి చివరి ఆదివారము. సో ప్రపంచ కుష్టివ్యాధి దినోత్సవాన్ని ఏటా జనవరి చివరి ఆదివారం నాడు పాటిస్తారు. ఈ సంవత్సరం ఇది జనవరి 28న వస్తుంది. ఈరోజు ప్రధానంగా చర్మం, పరిధీయ నరాలు, కళ్ళను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అంటువ్యాధి అయిన కుష్ఠవ్యాధి గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. కుష్ఠవ్యాధిని తొలగించడానికి మరియు దానితో సంబంధం ఉన్న కళంకాన్ని పరిష్కరించడానికి ఈరోజు హైలైట్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ఇంగ్లీష్లో లెప్రసీ డే అని కూడా అంటాము. దీనికి థీమ్ కూడా ఉంది, బీట్ లెప్రసీ. ఈ థీమ్ ఆనాటి ద్వంద్వ లక్ష్యాలను సంగ్రహిస్తుంది. కుష్ఠవ్యాధికి సంబంధించిన కళంకాన్ని నిర్మూలించడం మరియు వ్యాధి బారిన పడిన వ్యక్తుల గౌరవాన్ని ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8, సమాచార గోప్యతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీన్ని ఇన్ఫర్మేషన్ కాదు, దీన్ని డేటా ప్రైవసీ డే అంటారు. యాక్చువల్గా డేటాని మనము తెలుగులో చూసుకుంటే సమాచారం అని పిలుస్తాం, బట్ ఇంగ్లీష్లో దానికి 2 అర్థాలుగా చెప్పుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. ఆన్సర్ వచ్చేసి జనవరి 28 అండి. డేటా గోప్యత దినోత్సవం ఐరోపాలో డేటా ప్రొటెక్షన్ డే అని పిలుస్తారు. సో ఏటా జనవరి 28 జరుపుకుంటారు. యాక్చువల్గా ఇది ఐరోపాలో డేటా ప్రొటెక్షన్ డే అంటారు దీన్ని.
ఐరోపాలో స్టార్ట్ అయింది, కానీ మెల్లగా అది విస్తరిస్తూ మొదటి అంతర్జాతీయ ఒప్పందం అయిన కన్వెన్షన్ 108 సంతకం ద్వారా దీన్ని ప్రపంచవ్యాప్తంగా లైక్ కెనడాతో అమెరికా కెనడాతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అండ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి యాక్చువల్లీ ఈ గోప్యత వారం అనేది ఉంటుంది. దీనికి ఒక థీమ్ ఉంది, మీ డేటా నియంత్రించండి, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు సండే కాబట్టి తక్కువగా ఉంటాయన్నమాట కరెంట్ అఫైర్స్, మ్యాక్సిమం చాలా ప్రోగ్రామ్స్ జరగవు. కాబట్టి ఈరోజు 8 క్వశ్చన్లే వచ్చి ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకులో 9.99% వాటాను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ నుండి ఎవరు అనుమతి పొందారంటే ఎల్ఐసి. బీహార్ రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే నితీష్ కుమార్. గ్లోబల్ బ్యాంక్కు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియా వ్యక్తి ఎవరంటే రానా తల్వార్. అండ్ భారత సుప్రీంకోర్టు ఏర్పాటయ్యి 2024 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 75. ఏ సంస్థతో కలిసి ఎయిర్బస్ భారతదేశంలో H125 సివిలియన్ హెలికాప్టర్లు తయారు చేయడానికి ఒప్పందం చేసుకుందంటే టాటా గ్రూప్. అండ్ ఏ దేశ క్రికెట్పై విధించిన సస్పెన్షన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి అయితే తొలగించింది అంటే శ్రీలంక. అండ్ ప్రపంచ కుష్టివ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆదివారం, సో జనవరి చివరి ఆదివారం. సో ఆ జనవరి చివరి ఆదివారం ఈ రోజు వచ్చేసి 2028 పడింది అనమాట డేట్. సమాచార గోప్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 28 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.